శ్రీకృష్ణుడు రాధ చివరిసారిగా ఏం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? కంసుని చంపడానికి శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోతాడు. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తూ కృష్ణుడికి వీడుకోలు చెప్తారు. చివరగా ఒక్కసారి రాధను చూద్దామని ఆమె దగ్గరికి వెళ్ళగా ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఆమె కోసం వచ్చిన కృష్ణుని చూడగానే బాధతో హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీరు నన్ను చూడడానికి ఎప్పటికీ రారు అని. కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి అని మీకు బాధ అనేది లేదా? ఇదిగో సింధూరం, ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకొని మీ అర్ధాంగిలా చేసుకోండి అని ఏడుస్తూ ఉంటుంది. అది వినగానే కృష్ణుడు రాధాదేవి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేక వెనక్కి తిరుగుతాడు. ఏం కృష్ణ, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. అలా కొద్దిసేపు తర్వాత, కన్నయ్య నన్ను క్షమించు, నా ప్రేమ కోసం నీకు ఇష్టం ఉందో లేదో నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను, నన్ను క్షమించు కన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. సరే, చివరిసారిగా వెళ్లే ముందు ఒక్కసారి నా వైపు తిరిగి చూడు అని రాధాదేవి అడగగా ఒక్కసారిగా శ్రీకృష్ణుడు రాధ వైపు తిరగగానే శ్రీకృష్ణుని చూసిన రాధ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు తల నుండి కాళ్ళ వరకు రాధలాగా మారిపోయాడు. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు అంగీకారం కావాలి, కానీ ఇక్కడ ఇద్దరు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నది ఒక్కరే. అసలు మనకు పెళ్లి ఎందుకు రాదా అని ఏడుస్తూ చెప్తారు కృష్ణ. ఇద్దరు గొప్ప ప్రేమికులు చివరిసారిగా వీడుకోలు చెప్పుకున్నారు.